శాంతా క్రియేషన్స్కి స్వాగతం. నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఈ వీడియోలో జాబ్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఏ జాబ్కైనా నెసరీగా మీరు గమనిస్తుంటే ఎంఎస్ ఆఫీసు, అట్లాగే లేకపోతే ప్రోగ్రామింగ్ సైడ్ అయితే సి లాంగ్వేజ్, లేకపోతే పిహెచ్పి కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్ ఇంకా మీరు వెళ్తుంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్, అకౌంటింగ్ సైడ్కి వెళ్తుంటే టాలీ, వెబ్ డిజైనింగ్ వెళ్తుంటే కనుక ఫోటోషాప్, హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్, ఇట్లాంటివి డిఫరెంట్ కంప్యూటర్ స్కిల్స్ అవసరం పడుతున్నాయి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే కండక్ట్ చేయబడుతుందండి. ఎస్సిఎస్ మన ఛానల్ ద్వారా మై శాంతాస్ క్రియేషన్స్ అని, ఎస్సిఎస్ శాంతాస్ కంప్యూటర్ సొల్యూషన్స్ అనే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యాక్చువల్గా అంతకుముందు పెందుర్తిలో ఉండేదండి. కొన్ని కారణాల వల్ల అది తీసేయాల్సి వచ్చింది, ఫైనాన్షియల్ రీజన్స్ తోటి. సో ఇది ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ జూలై నుంచి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఏ కోర్సులో అయినా ఇంట్రెస్ట్ ఉన్నా, ఏదైనా 2-3 కోర్సుల్లో ఇంట్రెస్ట్ ఉన్నా మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. ఓకే అండి, సర్టిఫికేట్ కూడా మీకు లభిస్తుంది. కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే కోర్స్కి సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం విత్ రీజనబుల్ ఫీ. బయట మార్కెట్లో మీరు గమనించిన దాని ఫీజు కంటే తక్కువ ఫీజుతోటే మీకు మేము కోర్సు ట్రైనింగ్ అందిస్తామండి. థ్యాంక్ యూ. ప్రైవేట్ జాబ్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్స్ ముందుగా మోహన్ సెకండరీ స్కూల్ ఇందులో చూస్తే ఇది ఓల్డ్ గాజువాక వైజాగ్లో ఉందండి. వైజాగ్ ఓల్డ్ గాజువాక సైడ్. వీళ్ళకి హిందీ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కావాలట. హిందీ అండ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అప్ టు 10th క్లాస్ టీచ్ చేసే ఫ్యాకల్టీ కావాలట. అప్ టు 10th క్లాస్ వరకు టీచ్ చేయగలిగేటువంటి హిందీ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే కావాలట. వీళ్ళు టెట్ రిక్వైర్డా, బీఈడి అది రిక్వైర్డ్ ఏం అడగలేదు. నార్మల్గా అయితే బీఈడి కంపల్సరీ ఉండాలనుకుంటున్నాను. సో బీఈడి రిక్వైర్మెంట్ ఉండొచ్చు. సో టెట్ క్వాలిఫై అనేది ఏం అడగలేదు వీళ్ళు. శాలరీ అప్ టు 18,000 వరకు ఉండొచ్చట. సో ఇది మరి వర్క్ ఫ్రమ్ హోమా అంటే ఈ లాక్డౌన్ పీరియడ్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే ఏంటనేది మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. ఆ ఫోన్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మీకు తెలుస్తుంది. ఓకే అండి. మోహన్ సెకండరీ స్కూల్, గాజువాక వాళ్ళది. నెక్స్ట్ కనుక తెలుసుకుంటే హరిత కంప్యూటర్స్ దాబా గార్డెన్స్లో ఉంటుందండి. వైజాగ్ దాబా గార్డెన్స్లో హరిత కంప్యూటర్స్ వాళ్ళకి. ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళది టెక్నికల్ ఓరియంటెడ్ అనమాట. అంటే సిస్టమ్స్, కంప్యూటర్స్, డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, ప్రింటర్స్ సంబంధించిన ఆఫీస్ అనమాట ఇది వీళ్ళది. సో వీళ్ళకి ఆఫీస్ ఇన్ఛార్జ్ కావాలట, ఆఫీస్ ఇన్ఛార్జ్ ఫిమేల్ కావాలట. ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండొచ్చుట. ఎనీ డిగ్రీ కంపల్సరీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ కూడా అడుగుతున్నారు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా వచ్చి ఉండాలట. వీళ్ళకి ఏజ్ చూస్తే కనుక జాగ్రత్తగా గమనిస్తే 25 years నుంచి దాటి 40 years ఉన్న లోపు ఫీమేల్స్ కావాలట. డిగ్రీ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ విత్ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగే వాళ్ళు 25 to 40 years ఉండేవాళ్ళు కావాలట. ఇక్కడ మీకు గమనిస్తే హరిత HARITA VSP@gmail.com. దీనికి మీరు రెజ్యూమ్ అయినా ఫార్వర్డ్ చేయొచ్చు. బెటర్ మీరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి కాంటాక్ట్ చేస్తే బెటరు. ఇంటర్వ్యూస్ అవి ఇప్పుడు ఉంటాయి ఏంటనేది తెలుస్తుంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో జాబ్స్ రావడం చాలా కష్టమైపోతుందండి. సో కొంతమంది జాబ్స్ కూడా పోయాయి, ప్రైవేట్ కంపెనీస్లో చేసేవాళ్ళకి, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్, వేరే ఆఫీసెస్లో కానీ. సో రేర్గా నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్స్ వస్తున్నాయి, ఓపెనింగ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జాగ్రత్తగా. ఓకే అండి. దేనికైనా సరే ముందు కాంటాక్ట్ చేసి రిక్వైర్మెంట్ గురించి తెలుసుకుని అప్పుడు మీరు రెజ్యూమ్ పట్టుకుని వెళ్తే బెటరు. ఓకే అండి. నెక్స్ట్ చూస్తే యూనిటీ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం, సిబిఎం కాంపౌండ్ దగ్గర ఉంటుందండి. యూనిటీ డిగ్రీ కాలేజ్. వీళ్ళకి ఆ డిగ్రీ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంగ్లీష్ లెక్చరర్స్ కావాలంటున్నారు. ఇది యాక్చువల్గా ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి వీళ్ళు ఆన్లైన్లో ఏమైనా కండక్ట్ చేస్తారో క్లాసెస్ ఏమిటో మరి డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు.
సో వాళ్ళకైతే ప్రస్తుతానికి రిక్వైర్మెంట్ ఉందట. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంగ్లీష్ లెక్చరర్స్ కావట. ఇది 3 years అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు టీచింగ్లో కాలేజ్ సైడ్. సో రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారండి. కంప్లీట్ సిలబస్ విత్ ఇన్ షెడ్యూల్ టైమ్ లైన్స్, కండక్ట్ అసెస్మెంట్స్ టు ఎవాల్యుయేట్ స్టూడెంట్స్, మెయింటైన్ రిపోర్ట్స్. అలాగే స్కిల్స్ చూస్తే ప్యాషనెట్ అబౌట్ ద జాబ్, వెరీ గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంగ్లీష్ లెక్చరర్స్ కావాలట. సో కాంటాక్ట్ డీటెయిల్ అక్కడ ఫోన్ నెంబర్ యాక్చువల్గా వాళ్ళు ఇది మెన్షన్ చేయలేదండి యాడ్లో. సో బట్ ఐ ఫౌండ్ ఫ్రమ్ దిస్ గూగుల్డ్ ఇట్ అండ్ ఐ గేవ్ ఫర్ యూ. ఓకే, ఈ నెంబర్ 9642239777 కాంటాక్ట్ చేసి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఓకే అండి. నెక్స్ట్ చూస్తే మ్యాస్టెక్ సిస్టమ్స్ వన్ ఆఫ్ ది ఐటీ ప్రొవైడర్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ అండి ఇది వైజాగ్లో. మ్యాస్టెక్ సిస్టమ్స్ అనే వాళ్ళకి టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావట. టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఫోన్ కాల్స్ చేయాల్సిన టెలిమార్కెటింగ్ అనమాట. ఫోన్ కాల్ జాబ్ అనమాట ఇది, టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ప్రిఫరబ్లీ ఫిమేల్ గ్రాడ్యుయేట్ అడుగుతున్నారు. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చిన వాళ్ళు, ఫిమేల్సే కావాలట, లేడీసే కావాలట. షుడ్ రీచ్ బిజినెస్ కస్టమర్స్ ఓవర్ ఫోన్ అండ్ ఈమెయిల్ టు సర్క్యులేట్ ప్రొడక్ట్ బ్రోచర్స్, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ సంథింగ్ ఈడిఎం. అంటే మీరు టెలిఫోనిక్ కాల్స్ చేస్తూ ఈమెయిల్స్ కూడా పంపిస్తూ బిజినెస్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి, బిజినెస్ ప్రమోట్ చేయాలి మీరు. షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ద ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ సర్వీస్ రిలేటెడ్ టు. ఇది మొత్తం ఐటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బేస్డ్ కంపెనీ కాబట్టి వాడు ఇచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆన్లైన్లో ఈమెయిల్స్ పంపిస్తూ లేకపోతే టెలికాలింగ్ చేస్తూ కస్టమర్స్కి వివరిస్తూ ఉండాలట. సో ఇది ఫుల్ టైం జాబ్ అండి, విత్ కమిషన్ కూడా ఉంటుంది. శాలరీ మెన్షన్ చేశారు 10,000 to 20,000 మధ్యలో శాలరీ ఉండొచ్చట. ఓన్లీ ఇది కూడా ఫిమేల్ గ్రాడ్యుయేట్సే కావాలట, గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చేసిన వాళ్ళు. వర్క్ ఎక్స్పీరియన్స్ 1 year అడుగుతున్నారు. బ్యాచిలర్స్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ ప్రిఫర్డ్, అంటే బ్యాచిలర్ డిగ్రీ ఎయిదర్ బీకామ్ ఆర్ బీఎస్సీస్ బీసీఏస్, బ్యాచిలర్ డిగ్రీస్. లాంగ్వేజ్ వాళ్ళకి కావాల్సింది ఇంగ్లీష్ అండ్ తెలుగు అన్నారు. సో కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వాళ్ళు ఇవ్వలేదండి, కానీ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. 9152949501 9152949501. వన్స్ మీరు కాంటాక్ట్ చేసి జాబ్ డీటెయిల్స్ మీరు అప్రోచ్ అయితే బెటర్ ఇంటర్వ్యూకి. అట్లాగే ఫ్యాబ్ హోటల్స్ అండి, ఫ్యాబ్ హోటల్స్ వాళ్ళు మంచి పేరు ఉన్నది. ఫ్యాబ్ హోటల్ కిన్నెరా కంఫర్ట్స్, వాళ్ళకి ఫిమేల్ హోటల్ రిసెప్షనిస్ట్ కావాలి. హోటల్ రిసెప్షనిస్ట్ ఫ్రంట్ ఆఫీస్ సైడ్ ఉండేవాళ్ళు, హోటల్ రిసెప్షనిస్ట్ ఫిమేల్ కావాలట. దాబా గార్డెన్స్లో ఉంది ఇది. 1 year మినిమం ఎక్స్పీరియన్స్ రిసెప్షనిస్ట్ ఈజ్ రిక్వైర్డ్. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలట కనీసం. షుడ్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఈ 3 భాషలు వచ్చి ఉండాలట. కంప్యూటర్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేనేజ్ హోటల్ సాఫ్ట్వేర్ అండ్ ఈమెయిల్స్. హోటల్కి సంబంధించిన సాఫ్ట్వేర్ మీరు సిస్టంలో ఆపరేట్ చేస్తూ ఉండాలి, మేనేజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఈమెయిల్స్ కూడా పెడుతూ ఉండాలి. దాంట్లో మీరు కొంచెం స్కిల్స్ గెయిన్ చేస్తూ ఉంటే బెటర్. సో స్టార్టింగ్ డేట్, మీ జాబ్ జాయినింగ్ డేట్ వచ్చేసి July 10th నుంచి అని ఇచ్చాడండి ఎక్స్పెక్టెడ్ స్టార్టింగ్ డేట్. శాలరీ వచ్చి 12,000 to 14,000 ఉండొచ్చుట. 12,000 to 14,000 శాలరీ ఉండొచ్చుట. సో హోటల్ రిసెప్షనిస్ట్ కింద 1 year ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్. అది కంపల్సరీ అని చెప్పట్లేదు మరి. సో బ్యాచిలర్స్, ఏ బ్యాచిలర్స్ అయినా ఫిమేల్స్ హోటల్ రిసెప్షనిస్ట్కి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలట. సో ఫోన్ నెంబర్ చూడండి, 7042424242 7042424242 నెంబర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కొని ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది ఏంటి అనేది మీరు రెజ్యూమ్ తీసుకుని ఫార్వర్డ్ అవ్వండి. ఓకే. అట్లాగే లాస్ట్గా చూసుకుంటే హేసా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మాధవదారి దగ్గర ఉందండి, వైజాగ్ మాధవదారి. వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ఆఫీస్ అడ్మిన్ కమ్ టెలికాలర్, ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ కమ్ టెలికాలర్ ఒకళ్ళే ఉందట. పొజిషన్ వేకెంట్ ఒకటేట. జాయినింగ్ ఇమీడియట్లీ, ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవ్వదలుచుకుంటున్నారో వాళ్ళు కావాలట. అది కూడా ఫిమేల్ రిక్వైర్డ్, ఓన్లీ ఫిమేల్స్ కావాలట. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇన్ టెలికాలింగ్ ఉండాలట. నాలెడ్జ్ మస్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ గూగుల్ షీట్స్, ఎంఎస్ ఆఫీస్, గూగుల్ షీట్స్.
గూగుల్ స్లైడ్స్, గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్ అని ఉంటాయండి. అందులో షీట్స్, గూగుల్ షీట్స్లో నాలెడ్జ్ ఉండాలట. అడ్వాంటేజ్ ఇఫ్ నో అబౌట్ ఎంఎస్ ఆఫీస్ మెయింటెనెన్స్, ఆఫీస్ మెయింటెనెన్స్ గురించి తెలిసి ఉండాలట. కమ్యూనికేషన్ స్కిల్స్, హార్డ్ వర్కింగ్ పర్సన్స్ ప్రిఫరబుల్ట. వర్కింగ్ అవర్స్ వచ్చేసి టైమింగ్స్ ఇచ్చారండి. 9:30 నుంచి 6 వరకు మీకు వర్కింగ్ టైమింగ్స్ ఉంటాయట. ఇది మాధవధార నియర్ ఆర్ఎండ్బి దగ్గర అండి. సో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు 9390515269. శాలరీ వచ్చి 8,000 to 12,000 ఉండొచ్చుటండి. సో ఎనీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ప్రిఫరబుల్ ఏట. 10th క్లాస్ అయినా కూడా పర్వాలేదట. బట్ మీకు 1 year ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అంటున్నారు కదా. టెలికాలింగ్ వాటిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ముందు ప్రిఫర్ చేస్తారట. 8,000 to 12,000 ఉంటుంది. ఫుల్ టైం జాబ్ ఇది. ఓకే అండి. సో నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అప్రోచ్ అయితే బెటరు. ఓకే అండి. సో ఇదే కాకుండా మీరు గమనిస్తే ఇక్కడ వైద్య మరియు ఆరోగ్య శాఖ అండి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు ఈరోజు పేపర్లోనే. గమనిస్తే కనుక కాంట్రాక్ట్ పద్ధతి కింద హాస్పిటల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి కాంట్రాక్ట్ ప్రాతిపదిక మీద నియామకాలు చేపడుతున్నట్టండి. అర్హులైన అభ్యర్థులు తమ యొక్క అన్ని సర్టిఫికేట్లు, దరఖాస్తులను జతపరిచి జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి, పెదవాల్తేరు, పోలమమ్మ గుడి దగ్గర గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న వికాసపట్నం వారి కార్యాలయంలో ఈ రోజు నుంచి అంటే 1వ తారీఖు జూలై 2020 నుండి 15వ తారీఖు జూలై 2020 వరకు సాయంత్రం 5 గంటలలోపు మీ డీటెయిల్స్తో సహా అన్ని సర్టిఫికేట్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలట వాళ్ళకి. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. సో అక్కడ వెబ్సైట్ ఇచ్చారండి, visakhapatnam.ap.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళితే మీకు అక్కడ ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయటండి. visakhapatnam.ap.gov.in బ్రౌజర్ లోపల ఈ వెబ్సైట్ URL లింక్ ఇచ్చి మీరు డీటెయిల్స్ అన్నీ చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.